సింహాచలం ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం సింహాద్రప్పన్న. సింహాచల శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ. ఈ మాటలు వినగానే భక్తజనుల హృదయాలు పులకిస్తాయి. సింహాచలేశుడు కొలువు తీరిన సింహగిరి అతిపెద్ద పండుగకు రంగం సిద్ధం చేసుకుంటోంది. అదే సింహాచల గిరి ప్రదక్షిణ. స్థానికులతో పాటు పొరుగు జిల్లాలే కాదు, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన లక్షలాది మంది భక్తజన సందోహం సింహాద్రప్పన్న నమోన్నమః అంటూ ప్రవాహంలా సాగిపోయే రోజు. సింహాద్రప్పన్న చివరి విడత చందన సమర్పణకు సన్నాహాలు చేసేది ఆ రోజే. సింహాచల క్షేత్రంలో స్వామివారి నిజ రూపం, నిత్య రూపాలతో పుష్పరథం కదిలేది ఆ రోజే, సింహాచల గిరి ప్రదక్షిణ రోజు. సింహాచలేశ వరాహ లక్ష్మీ నరసింహ సింహాద్రప్పన్న అన్న భక్తుల ఆర్తిపూర్వక పిలుపులతో సింహాచలం కొండ మాత్రమే కాదు, సింహాచల పరిసరాలతో పాటు విశాఖ నగరమంతా మారుమోగిపోయే రోజు సింహాచల గిరి ప్రదక్షిణ రోజు. అలాంటి అద్భుతమైన ఉత్సవం దగ్గరకొచ్చేసింది. సింహాచల నరసింహస్వామి ఈ గిరిపై వెలిసిన వైనం, గిరి ప్రదక్షిణ చేస్తే వచ్చే ఫలితం, గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి, వీటి గురించి తెలుసుకునే ముందు ఈ సంవత్సరం గిరి ప్రదక్షిణ తేదీలు, సమయం, ఏర్పాట్లు మొదలైన విశేషాలు తెలుసుకుందాం. ఈ సంవత్సరం 2026లో ఆషాఢ శుద్ధ చతుర్దశి అంటే ఈ నెల 28న మొదలై 29వ తేదీ ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు ముగుస్తుంది గిరి ప్రదక్షిణ. ఆషాఢ పూర్ణిమ, గురు పూర్ణిమ, గిరి పూర్ణిమ, సింహాచలేశుని గిరి ప్రదక్షిణ. ఆషాఢ మాసం పౌర్ణమి రోజు సింహాచల గిరి ప్రదక్షిణ చేయడం అనాది నుండి వస్తున్న ఆచారం. సింహం ఆకారంలో ఉన్న సింహగిరి చుట్టూ కాలినడకన ప్రదక్షిణలు చేస్తే తాము కోరిన కోరికలు నెరవేరుతాయన్నది అప్పన్న భక్తుల ప్రగాఢ నమ్మకం. సింహగిరి ప్రదక్షిణం భూప్రదక్షిణ ఫలంతో సమానమని, జన్మజన్మల పాప ప్రక్షాళన జరిగి పుణ్యఫలాలు లభిస్తాయని చెప్తారు. ముఖ్యంగా సంతానం లేని వారు ఈ గిరి ప్రదక్షిణ చేస్తే తప్పక సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ గిరి ప్రదక్షిణ దాదాపు 32 కిలోమీటర్లుంటుంది. 32 కిలోమీటర్లే ఎందుకు? ఇలా 32 కిలోమీటర్ల ప్రదక్షిణ చేయడం వెనుక కూడా ఓ కారణం ఉంది. సింహాచల క్షేత్రానికి నరసింహస్వామికి 32 సంఖ్యకు ఒక సంబంధం ఉంది. ప్రహ్లాదుని కోరిక మేరకు నరసింహస్వామి స్తంభంలో నుంచి ఆవిర్భవించినప్పుడు 32 రూపాలను ధరించినట్టు చెప్తారు. అదేవిధంగా ఉగ్రం వీరం మహావిష్ణుం అన్న నృసింహ మూల మంత్రం 32 అక్షరాలుంటుంది. అందుకే 32 కిలోమీటర్ల దూరం గిరి ప్రదక్షిణ చేస్తారు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ముందు ఇంకా ముఖ్యమైన విశేషాలున్నాయి. సింహాచలేశుడు అసలు ఇక్కడ ఎందుకు, ఎలా వెలిశాడు? సింహాద్రప్పన్న కాళ్ళు భూమిలోకి పాతుకుని ఎందుకుంటాయి? ఆ చరిత్ర తెలుసుకునే ముందు ఈ సంవత్సరం గిరి ప్రదక్షిణ విశేషాలు, ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ సంవత్సరం 2026లో గిరి ప్రదక్షిణ జూలై 28వ తేదీ సాయంత్రం 4 గంటలకు తొలి పావంచ వద్ద అనువంశిక ధర్మకర్త నిర్వహించే పూజా కార్యక్రమం అనంతరం అక్కడి నుండే స్వామివారి పుష్పరథం, గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతాయి. జూలై 29 ఉదయంతో ముగుస్తుంది గిరి ప్రదక్షిణ. ఈ గిరి ప్రదక్షిణకు లక్షలాది మంది భక్తులు హాజరు కానున్న నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో తగిన ఏర్పాట్లు చేయాలని ఒక సమావేశంలో జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ సూచించారు. సంప్రదాయంగా జూలై 28వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభమైన ఆ రోజు ఉదయం నుంచే భక్తులు ప్రదక్షిణ మొదలు పెడతారు. కాబట్టి ఉదయం నుంచే భక్తులకు మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాలని కలెక్టర్ సూచించారు. తొలి పావంచ వద్ద కొబ్బరికాయ కొట్టేందుకు 50 క్యూ లైన్లు, 100 ఐరన్ స్టాండ్లు ఏర్పాటు చేయాలని, భక్తుల రద్దీని పరిగణనలోకి తీసుకుని అదనపు కౌంటర్లు సిద్ధం చేయాలని, కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. గిరి ప్రదక్షిణ మార్గం 32 కిలోమీటర్ల మేర తాగునీటి సౌకర్యం, బయో టాయిలెట్లు, విశ్రాంతి కేంద్రాలు, వైద్య శిబిరాలు, అంబులెన్స్లు, మొబైల్ మెడికల్ యూనిట్లు, విద్యుత్ దీపాలు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలన్నారు. మొత్తం 50 నీటి ట్యాంకులను అందుబాటులో ఉంచాలని, ప్రతి 5 కిలోమీటర్లకు ఒక విశ్రాంతి కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించారు. గిరి ప్రదక్షిణ సందర్భంగా వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. నగరంలో ట్రాఫిక్ మళ్లింపు, పార్కింగ్, హోల్డింగ్ పాయింట్లు, సూచిక బోర్డులు, బారికేడ్లు ముందుగా సిద్ధం చేయాలన్నారు. గిరి ప్రదక్షిణ సందర్భంగా ప్రతి సంవత్సరం నగరవాసులు ట్రాఫిక్ ఇబ్బందులు విపరీతంగా ఎదుర్కొంటున్న నేపథ్యంలో హనుమంతవాక జంక్షన్లో ఇబ్బందులు తలెత్తకుండా రోడ్లు, భవనాలు శాఖతో పోలీసులతో కమిటీ వేయాలని, అలాగే భక్తులు జాతీయ రహదారిని దాటేందుకు తాత్కాలికంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలని చెప్పారు.
భక్తులు నడిచే మార్గంలో రోడ్లు, వీధి లైట్లు మరమ్మతు చేయాలని, తొలి పావంచ వరకు బస్సులు నడపాలన్నారు. ముఖ్యంగా లక్షల మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేసే క్రమంలో దొంగతనాలు జరగకుండా ఖచ్చితమైన ఏర్పాట్లు చేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా సింహాచలం దేవస్థానం ఈవో జె వెంకట్రావు మాట్లాడుతూ జూలై 29వ తేదీన భక్తులకు దర్శనాలు ఉచితంగా కల్పిస్తామన్నారు. 32 కిలోమీటర్ల మేర సాగే సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వార్షిక గిరి ప్రదక్షిణ తొలి పావంచ కొండ ఎక్కే మొదటి మెట్టు నుంచి మొదలై అడవివరం, హనుమంతవాక, జోడుగుళ్లపాలెం, అప్పుఘర్, వెంకోజీపాలెం, హెచ్బి కాలనీ, సీతమ్మధార, బాలయ్య శాస్త్రి లేఅవుట్, పోర్ట్ స్టేడియం వెనుకవైపు, డిఎల్బి క్వార్టర్స్, మాధవధార, ఎన్ఏడి జంక్షన్, బాజీ జంక్షన్, సప్తగిరి జంక్షన్, గోపాలపట్నం, ప్రహ్లాదపురం, శ్రీనివాసనగర్, గోశాల మీదుగా మళ్లీ మొదటి మెట్టుకు చేరుకుంటుంది. ఇక కొండ చుట్టూ నడిచి గిరి ప్రదక్షిణ చేయలేని భక్తులు కొండ మీద ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి గిరి ప్రదక్షిణ చేసిన భావంతో తృప్తి పడతారు. ఇక మరొక అత్యంత ముఖ్యమైన విశేషం, చివరి విడత చందన సమర్పణ కూడా ఇప్పుడే జరుగుతుంది. పౌర్ణమి రోజు తెల్లవారుజామున సుప్రభాత సేవ అనంతరం సుగంధ ద్రవ్యాలు కలిపిన 3 మణుగులు అంటే సుమారు 125 కేజీల చందనాన్ని స్వామికి సమర్పిస్తారు. చందనోత్సవం తర్వాత స్వామికి సమర్పించే చివరి విడత చందన సమర్పణ ఇదే. ఇవి సింహాచలం కొండ గిరి ప్రదక్షిణ వివరాలు. ఇక స్వామి ఇక్కడ వెలసిన వైనం, స్వామి కాళ్ళు భూమిలోకి పాతుకుని ఎందుకుంటాయి అన్న విశేషాలు చూద్దాం. హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు పరమ విష్ణు భక్తుడు. అయితే హరిద్వేషి అయిన హిరణ్యకశిపుడికి ఇది నచ్చకపోవడంతో కుమారుడిని విష్ణు భక్తి నుంచి మళ్లించడానికి ఎన్నో ప్రయత్నాలు చేయడం, ఆ ప్రయత్నాలు ఫలించక ఎన్నో శిక్షలు విధించడం, ఆ భయంకర శిక్షల నుంచి విష్ణుమూర్తి ప్రహ్లాదుణ్ణి రక్షించడం, చివరికి శ్రీమన్నారాయణుడు నర మృగ శరీరంతో నరసింహునిగా వచ్చి హిరణ్యకశిపుణ్ణి సంహరించడం మనం పురాణ కథనాల్లో చదువుకున్నాం. అలా హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి శిక్షించే సందర్భంలో ఒకనాడు ప్రహ్లాదుడిని ఎత్తైన కొండ శిఖరంపై నుంచి లోయలోకి పడేయాలని హిరణ్యకశిపుడు ఆజ్ఞాపించడంతో అతడి ఆజ్ఞను పాటిస్తూ భటులు ప్రహ్లాదుడిని ఒక కొండపై నుంచి క్రిందకు తోసేశారు. అప్పుడు ప్రహ్లాదుడు ఆ శ్రీహరిని ప్రార్థించగా ఆ నారాయణుడే స్వయంగా వైకుంఠం నుంచి గరుడ వాహనంపై అత్యంత వేగంగా వచ్చాడు. భక్తుణ్ణి రక్షించాలనే ఆత్రంతో ఇంకా వేగంగా వెళ్ళమని గరుత్మంతునికి చెప్పాడట స్వామి. కానీ గరుత్మంతుడు ఇంకా వేగంగా ఎగరలేక అలసిపోయాడు. గరుడుని వేగం సరిపోక సింహగిరిపై అమాంతం దూకాడట నారాయణుడు. దాంతో స్వామి వేగానికి పాదాలు 2 పాతాళంలో కూరుకుపోయాయి. వెంటనే పైకి వచ్చి ప్రహ్లాదుణ్ణి రక్షించాడు. ఆ తరువాత కొంతకాలానికి హిరణ్యకశిపుని సంహారం జరిగింది. రాక్షస సంహారం తరువాత కూడా స్వామి తన ఉగ్రతను వదలక సంచరిస్తూ తిరుగాడుతూ ఈ సింహగిరి కొండల మీద ప్రకృతి అందానికి పరవశుడై ఇక్కడ సేద తీరుతుండగా స్వామి క్రోధాన్ని చల్లార్చడానికి దేవతలందరూ ప్రయత్నించినా స్వామి శాంతించలేదు. అప్పుడు ప్రహ్లాదుడు వచ్చి, స్వామి, దుష్ట సంహారం అయిపోయినా మీరు శాంతించకుండా అలాగే ఎందుకు సంచరిస్తున్నారు అని అడుగుతాడు. అప్పుడు స్వామి, చూశావా, నా కర్తవ్యాన్ని మరచి సంచరిస్తున్నాను. నా కర్తవ్యాన్ని గుర్తు చేసినందుకు నీకొక వరం ఇస్తాను, ఏం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు, స్వామి, నేను మీ యొక్క అనేక అవతారాల గురించి విన్నాను. అలాగే నా పినతండ్రి హిరణ్యాక్షుడిని సంహరించడానికి మీరు ఆది వరాహావతారంలో వచ్చారని విన్నాను. ఆ అవతారంలో నాకు దర్శన భాగ్యాన్ని కల్పించండి అని స్వామిని అడుగుతాడు. అప్పుడు ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామి వరాహావతార ఘట్టాన్ని గుర్తు చేసుకుని సింహగిరికి ఎగిరి ఆది వరాహ నరసింహావతారంలో ప్రహ్లాదునికి దర్శనమిస్తాడు. అప్పుడు 3,000,000 దేవతలు వచ్చి, అయ్యా ప్రహ్లాద, స్వామిని శాంతింపచేయమంటే వరాహ నరసింహావతారంలోకి తెప్పించావేంటయ్యా? ఈయన కూడా మహా ఉగ్రంగా ఉన్నాడు. ఇప్పుడు ఈయనను శాంతింపచేయడం ఎలా అని అడిగారు. అప్పుడు బ్రహ్మకుమారుడు అయిన భృగు మహర్షి సలహాపై వరాహ నరసింహావతారంలో ఉన్న స్వామిని చందనాభిషిక్తుణ్ణి చేసి శాంతింపచేస్తారు. ఆ రోజు వైశాఖ శుద్ధ తదియ, అక్షయ తృతీయ. ఇలా అక్షయ తృతీయ నాడు స్వామిని చందనాభిషిక్తుణ్ణి చేసి శాంతింపచేయడం వలన అదే సంప్రదాయం చందనోత్సవంగా ఇప్పటికీ కొనసాగుతోంది. శ్రీ మహావిష్ణువు వరాహ అవతారంలో హిరణ్యాక్షుడిని సంహరించిన తరువాత ఆ అవతారాన్ని చాలించే సమయంలో వెనువెంటనే తన భక్తుడిని రక్షించే ఆత్రంలో
పూర్తిగా ముందు రూపాన్ని వదలకుండానే దాంతోపాటు నరసింహ రూపాన్ని కూడా ధరించి వరాహ నరసింహునిగా అవతరించాడు అన్నది మరో కథనం. అలా సింహగిరి కొండ మీదే పర్ణశాలలు నిర్మించి స్వామిని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించేవాడు ప్రహ్లాదుడు. కొంతకాలానికి ప్రహ్లాదుని అనంతరం అతడు నిర్మించిన ఆలయం శిథిలమై విగ్రహ రూపంలో స్వామివారు ఆ కొండ మీదే ఒక పుట్టలో చేరారు. ఇవి కృతయుగం నాటి సంఘటనలు. తరువాత త్రేతాయుగంలో భరత భూమిని పరిపాలిస్తున్న చంద్రవంశీయుడైన పురూరవ చక్రవర్తి తన ప్రేయసి ఊర్వశితో కలిసి ఆకాశంలో విహారం చేస్తూ సింహగిరి పరిసరాలకు రాగానే వారి పుష్పక విమానం నిలిచిపోయింది. విషయం తెలియక పురూరవుడు దిగులు చెందాడు. ఏం జరిగిందా అన్న ఆలోచనలో పడిపోయాడు. ఊర్వశి తన దివ్య దృష్టితో తామున్నది పరమ పవిత్రమైన సింహగిరి ప్రాంతమని గ్రహించి ఇక్కడ వరాహ నృసింహుడు కొలువయ్యాడని పురూరవునికి సూచిస్తుంది. పురూరవుడు స్వామి వెతుకులాటలో 3 రోజులు గడుపుతాడు. ఎంతకీ స్వామి కానరాకపోవడంతో ప్రాయోపవేశానికి సిద్ధపడతాడు. రాత్రి స్వప్నంలో స్వామి సాక్షాత్కరిస్తాడు. తాను పక్కనే ఉన్న పుట్టలో ఉన్నానని, కొండమీది గంగధారని ఆనవాలుగా చూపుతాడు. అలా స్వామిని గుర్తించిన పురూరవుడు స్వామి ఆదేశానుసారం 1000 కడవల నీటితోనూ పంచామృతాలతోనూ అభిషేకం చేసి స్వామి దర్శనాన్ని పొందుతాడు. తన తపస్సు కారణంగానూ తన క్రోధం కారణంగానూ ఏర్పడిన వేడిని చల్లార్చడం కోసం తనను ఎప్పుడూ చందనపు పూతలలోనే ఉంచాలని, తనను ఏ పుట్టలో నుంచి తీశారో ఆ పుట్ట మన్నుకు సరిపడా చందనాన్ని తనకు పూత పూయాలని పురూరవునికి స్వామివారు చెప్పగా ఆ విధంగానే పురూరవుడు స్వామికి చందనపు పూతలను సమర్పించాడని పురాణ కథనం. అలా సమర్పించిన రోజు అక్షయ తృతీయ. ఆనాటి నుండి అక్షయ తృతీయ నాడే స్వామి నిజరూప దర్శనం చేయాలని పురూరవుడు శాసనం చేసినట్టు తెలుస్తోంది. ఆనాటి నుండి నేటి వరకు స్వామివారికి చందనపు పూతలు జరుగుతూనే ఉన్నాయి. పురూరవ చక్రవర్తి కాలంలో స్వామి ఆనతి మీద ఏర్పడిన చందనపు పూత నేటికి చందనోత్సవంగా రూపుదిద్దుకుంది. క్షేత్ర మహత్యంలో పురూరవుడు స్వామిని పుట్ట నుంచి తీసి ప్రతిష్ఠించినట్టు కనబడుతున్న స్థానికంగా మరో జానపద కథ కూడా ప్రచారంలో ఉంది. స్వామి చాలా కాలం పాటు ఎటువంటి చందనపు పూతలు లేకుండానే అనేక మందికి దర్శనమిచ్చాడని, పురూరవుని కంటే ముందే దుగ్గన అనే బోయపల్లికి చెందిన వ్యక్తి స్వామిని దర్శించాడని స్థానికంగా ఒక కథ ప్రచారంలో ఉంది. సింహాచల సమీపంలోని బోయపల్లెకు చెందిన దుగ్గన అనే బోయవాడు పోడు వ్యవసాయం చేస్తూ కొర్రలు పండించేవాడట. అప్పన్న వరాహావతారంలో సంచరిస్తూ కొర్రలు తిని ఆ రుచికి అలవాటు పడ్డాడు. ఏదో జంతువు పంట పాడు చేస్తోందని తలచి మాటు వేసిన దుగ్గడికి వరాహం కనిపించింది. ఆ వరాహం రొమ్ముపై బల్లెంతో పొడిచాడు దుగ్గన. ఆ దెబ్బకు రక్తం కారుతూ వరాహం పుట్టలోకి జొరబడింది. ఎక్కడైనా పాములు పుట్టలోకి వెళతాయి గాని వరాహం పుట్టలోకి వెళ్లడమేంటి అని ఆశ్చర్యపడిన దుగ్గన పుట్టలో చూడగా రక్తమోడుతున్న వరాహ నరసింహుడు కనబడ్డాడు. అప్పుడు దుగ్గన బోయడు సింహగిరిపై లభించే వనమూలికలను చందనపు ముద్దతో రంగరించి స్వామికి పట్టువేశాడట. అప్పుడు స్వామి ఆనతి మేరకు కటకం వెళ్లి రాజు పురూరవుడికి వరాహ నరసింహుడి వృత్తాంతం తెలిపినట్టు మరో స్థానిక కథనం ప్రచారంలో ఉంది. ఇలా ఆ నరసింహుని లీలల గురించి చెప్పుకోవాలంటే ఎన్నెన్నో. మరి మీరు గిరి ప్రదక్షిణకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నారా? ఇప్పటి వరకు ఎన్నిసార్లు గిరి ప్రదక్షిణ చేశారు? ఆ విశేషాలు కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. మరో వీడియోలో మరికొన్ని విశేషాల గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.